వింటుండగా పవిత్రాత్మ దేవా నీవే ఒక్కొక్కరితో మాట్లాడండి ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభా నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది గ్రహించడానికి పవిత్రాత్మ మీరు సహాయం చేయండి ప్రభు. ప్రతి ఆటంకంలో అభ్యంతరం లయపరిచి ప్రభు స్తోత్రములు. పవిత్రమైన దైవమానికి స్తోత్రములు. సృష్టికర్తమైన తండ్రి నీకు స్తుతులు. పవిత్ర దైవమానికి స్తుతులు ప్రభు. పరలోకపు దైవమానికి స్తుతులు. జీవముల దైవమా నమ్మదగిన వడానికి స్తుతులు. పవిత్ర దైవమానికి స్తుతులు. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. 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 యేసయ్యా స్తోత్రం అయ్యా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. నీ పాసానికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. హల్లెలూయా. గొప్ప దైవమా కృపను అనుగ్రహించండి ప్రభు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల దైవమా, ఇదిగో ప్రభు మరోసారి రాత్రి కాలంలో నీ పాసానికి మమ్మల్ని కనిపించేందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా కూడొచ్చిన ప్రతి బిడ్డ వందనాలు, ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డ సకలు నడిపించి నీ నామం గొప్ప చేసుకో ప్రభు. ఇదిగో అల్పిని మరుగుపరచము. పరిశుద్ధాత్ముడా నీవే నీ ప్రజలతో నువ్వు నాతోను మంత్రులతో మాట్లాడి అయ్యా నీ రాక వంశంతో పాటు చేయమని నీ నామం గొప్ప చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, కూడొచ్చిన మీకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనం గత దినములో నుంచి కూడా ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ లేకుంటే ఎత్తబట్ట కొరకు మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులారా ఈ యొక్క సందర్భంలో మనము మొట్టమొదటిగా దేవుని చేత కొనిపోబడినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆయనే ఆనోకు. ఆనోకు గురించి మనము మొట్టమొదటిగా ధ్యానించిన విషయం ఏంటిదంటే ప్రియులారా ఆనోకు అనగా అర్థము ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం ధ్యానించాం. ఆనోకుకు ప్రియులారా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు లేకుంటే ప్రతిష్ఠింపబడిన వాడని, అలాగే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి లేదా యేసు శిష్యుడుగా ఉండేటువంటి వ్యక్తి, శిష్యత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తి అని మనం చూసాం. తర్వాత బోధించే వ్యక్తి. ప్రియమైన బిడ్డలారా ఆనోకు పేరు 3 అర్థాలు మనకు తెలియపరుస్తూ ఉంది. అంటే దేవుని వాక్య ప్రకారం మనం చూసినప్పుడు పేరు వారి యొక్క గుణాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ఆనోకు ప్రియమైన బిడ్డలారా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆనోకు ప్రియమైన 3 గుణ లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు. మొట్టమొదట ప్రియమైన బిడ్డలారా తను తాను దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తి అనగా పరిశుద్ధంగా జీవించే వ్యక్తి. రెండవది తన జీవితాన్ని క్రమబద్ధంగా ఒక శిష్యుడిగా ఉండేటువంటి లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఇతరులకు బోధించే వ్యక్తిగా కూడా ఉన్నాడు. అలాగే మనం కూడా ఎత్తబడాలంటే ఈ 3 లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి. మనలో కూడా ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి ప్రియమైన పిల్లారా. తర్వాత రెండోదిగా మనం చూసాము ఆయన వీరుడు, విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. అదే పోయినసారి మనము దీనికి ముందు క్లాసులో మనం చూస్తాం ప్రియమైన ఏ రకంగా ఆయన ప్రభువుని అందులో విశ్వాసం ఉంచాడో ఆ విషయాన్ని మనము ప్రియమైన బిల్లారా ఆ విషయాన్ని మనము ధ్యానించాం. ఈ దినమున మరొక ప్రియమైన లక్షణము గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆనోకు దేవుడు కొనిపోబడక మునుపు అంటే పరలోకాన్ని కొనిపోబడక మునుపు ప్రియమైన బిడ్డలారా ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, అలాగే అంత దినాల్లో ప్రభు రాకడ కొరకు ఎత్తబట్ట కొరకు లేదా ప్రభు యేసుక్రీస్తు కొనిపోబడ్డ కొరకు ఎదురు చూసినటువంటి దేవుని ప్రజలమైన మనము లేదా దేవుని సంఘము కూడా ఇలాంటి ఒక గొప్ప లక్షణాలు కలిగినదిగా ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. అందుకొరకే ఈ విషయాన్ని ప్రియమైన నేర్చుకుంటూ వస్తున్నాం. మనం గత దినాల్లో చూసాం ఆనోకి ఇలా బోధించేవారు ఎవరు లేరు. బాగా అర్థం చేసుకోవాలి. వారి చేతిలో పరిశుద్ధ గ్రంథం లేదు. ప్రియమైన బిడ్డలారా వాళ్ళు దేవుని ఆత్మ నింపబడిన వ్యక్తులు కాదు, దేవుని ఆలయముగా లేరు. ప్రియమైన బిడ్డలారా అలాగే అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు అనబడిన వారు కూడా లేరు. అయినప్పటికీ కూడా వారు దేవుని విశ్వాసం ఉంచి ఏం చేశారు? దేవుని తెలుసుకొని దేవుని విశ్వాసం ఉంచి దేవునితో పాటు కలిసి నడిచినట్టుగా మనం చూసాం ప్రియమైన. కాబట్టి ఇప్పుడు 3వ అంశం నేర్చుకోబోతున్నాం, 3వ లక్షణం నేర్చుకోబోతున్నాం. అదేమనగా ప్రియమైన ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ప్రియమైన ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 5, 6 దయచేసి ఎవరైనా చదవండి.
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియుల దేవుడు కొనిపోబడక మునుపు హానోకంట దేవునికి ఇష్టడుగా ఉండేనంట. ఎలా ఉన్నాడండి? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అంటే దేవుని సంతోష పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తి అయినా దేవుని సంతోషపరిచే వ్యక్తి అయినా రెండు ఒకటే ప్రియమైన వారా. కాబట్టి హానోకు తన జీవితంలో ప్రియమైన ఏం కలిగి ఉన్నాడు? దేవునికి ఇష్టై ఉన్నాడు ప్రియమైన. ఇక్కడ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ఇచ్చినటువంటి మనము ఎంతమంది దేవునికి ఇష్టకరంగా ఉన్నాము, మనలో ఎంతో మంది దేవుని సంతోష పెడుతున్నాము. అవును, నా ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడు అనే విషయాన్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. నేను చేస్తున్న క్రియల మూలముగా, మాటల మూలముగా, మన యొక్క మరి అన్నిటి మూలముగా మనం దేవుని సంతోష పెడుతున్నామా? మన మూలంగా దేవుడు సంతోషిస్తున్నాడా? అనేక సార్లు మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకుంటూ ఉంటాం, మన సంతోషాన్ని మనం వెతుక్కుంటూ ఉంటాం, మనం ఆనందాన్ని మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ ప్రియమైన బిల్లారా, మనము దేవుని సంతోష పెట్టే వ్యక్తులుగా ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. అంటే దేవుడి చేత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో సంఘం యొక్క ఎత్తబడలో సంఘము కొనిపోబడినప్పుడు నీవు కొనిపోబడతావు. నా మాట అర్థమవుతుంది అందరికీ? కొనిపోబడక మునుపు హానోకు ఏమై ఉన్నాడంట? దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. మరి దేవునికి ఇష్టకరంగా ఉన్నావా? ఇద్దరం మనం పరిశీలన చేసుకోవాలండి. ఇలా విశ్వాసం ఉండొచ్చు, కానీ మీరు విశ్వాసం ఏ కలిగి ఉండాలి? నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలి. నీ మాటలో, నీ ప్రవర్తన, నీవు అడుగు వేసే ప్రతి అడుగు కూడా దేవుని సంతోష పెట్టేదిగా ఉండాలి, మనుషులను సంతోష పెట్టేది కాదు. ఇది అనేక సార్లు ప్రేమ ద్వారా మనుషులను సంతోష పెడతాము, లేదా మనుషులకు ఇష్టకరంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అలాగే మనకి ఇష్టకరంగా జీవించాలనుకుంటున్నాం, మనం సంతోషపడేట్టుగా జీవిస్తూ ఉంటాం. కానీ అసలు దేవుడు మనం ఎట్లా సంతోషం కలిగి ఉన్నాడా? దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడా? దేవుడు నీ మూలంగా సంతోషం కలగకపోతే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండకపోతే నిన్ను ఎలా దేవుడు కొనుక్కోబోతాడు? ప్రభువైన యేసుకు వచ్చిన నేను ఎలా తీసుకుని పోతాడండి? ఈ విషయాన్ని బాగా మనం పరిశ్రమ చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మన అందరం ఈ రాత్రి కాలం పరిశ్రమ చేసుకోవాలి. ఏంటంటే నా ప్రవర్తన, నా జీవితము ప్రభుకు ఇష్టకరంగా ఉందా? ప్రభుకి ఇష్టకరంగా ఉందా? ప్రభుకి ఇష్టపడేటిగా ఉందా? ప్రభువును సంతోషం పెడుతున్నానా అని ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుదాం ఒకసారి. ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ బాగా అర్థం చేసుకున్న విషయం ఒకటి ప్రియులారా, ఇక్కడ స్వయముగా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? అండి? చదవ మెల్లిగా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టమైన కార్యాన్ని మాత్రం చేస్తాను. ఎవరైతే నన్ను పంపారో నా తండ్రికి ఇష్టమైన కార్యం మాత్రం చేస్తాను. ఇంకా చదవండి. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు స్వయముగా చెప్పు, నేను ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన కార్యాన్ని మాత్రం చేస్తాను. నువ్వు ఆ మాట చెప్పగలమా? నేను చేసే ప్రతి కార్యము దేవునికి ఇష్టముగా ఉంది, దేవుడు నన్ను చూసి సంతోషిస్తున్నాడు అని మనం చెప్పగలమా? మరి ఈ లక్ష్యాలు లేనప్పుడు మనం ఎలా పరలోక రాజ్యానికి వెళ్తాం? ఎలా ప్రభుకి ఇష్టకరంగా లేనప్పుడు మన ఆశలు, మన కోరికలు, మన యొక్క ఆలోచనలు ఏదైనా సరే ప్రభుకి ఇష్టకరంగా లేనప్పుడు ప్రియమైన బిడ్డలారా, మనల్ని ఎలాగూ ఆయన కొనిపోతాడు. ఎలా కొనిపోతాడు? మన ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడతాం, ఇష్టం వచ్చిన రీతిగా ఏం చేస్తాం, అన్ని కార్యాలు చేస్తూ ఉంటాం.
అంటప్పుడు దేవుడు ఎలా మనం తీసుకుని పోతాడండి? ఆనోకు దేవునికి ఇష్టకరంగా ఉన్నాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును చూస్తాము. ఏంటంటే తండ్రికి ఇష్టమైనది ఆయన చేస్తున్నాడంట. అందుకే మత్తయి సువార్త 3:17 కూడా చదవ. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఎంత 17వ వాక్యము చదవండి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను చేస్తున్నాను, ఆనందిస్తున్నాను. అంటే యేసు ప్రభు చేసేవన్నీ కూడా ఏమై ఉందండి? శరీరధారికి లోకం వచ్చి ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి ఇష్టకరంగా ఉంది, దేవుని సంతోష పెట్టేదిగా ఉంది. మరి ఇందులో మన క్రియలు, మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, మన యొక్క నడవడిక, మనము చేసే కార్యాలన్నీ కూడా మరి దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా? మనల్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? ఎలా తెలుస్తుంది దేవునికి ఎలా తెలుస్తుంది మనం దేవుని సంతోష పెడుతున్నామని? ఇప్పుడు ఎప్పుడైతే దేవుని సంతోష పెట్టే కార్యాలు చేస్తున్నామో ఆటోమేటిక్ గా మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆనందిస్తూ ఉంటాడు. మనలో తెలియకుండా మనం ఎంతో సంతోషం, ఆనందం వస్తూ ఉంటుంది. లేకపోతే ఎక్కడో పొరపాటు, ఎక్కడో మనస్సాక్షి పరిశుద్ధాత్మ ఏం చేస్తావు? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేసే పని దేవునికి ఇష్టకరంగా లేదు, నువ్వు నడిచే నడక దేవునికి ఇష్టకరంగా లేదు, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక దేవునికి ఇష్టకరంగా లేదని మన మనస్సాక్షి మనకేం సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడో ఒక భాగంలో దుఃఖం కలుగుతూ ఉంటుంది, లేదా భయం కలుగుతూ ఉంటుంది. నేను ఎక్కడో పొరపాటు చేస్తున్నాను, దేవునికి విరోధంగా చేస్తున్నాను, అందుకే అని ప్రియమైన బిడ్డలారా మనకే తెలుస్తుంది. ఒకవేళ దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినట్టయితే నీలో సంతోషం, ఆనందం కలుగుతుందండి. దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? నీ యందు నేను సంతోషిస్తున్నాను. దేవుని ఆత్మ నీకు సాక్ష్యం ఇవ్వాలి. నేనేం చేస్తున్నాను? నిన్నందు సంతోషిస్తున్నాను. ప్రభు మనం తీసుకొని పోవాలంటే ఆనోకు దేవునికి ఇష్టం ఉన్నాడు, దేవుని సంతోష పెట్టే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతను కొనిపోయాడంట. ఇప్పుడు మనమందరం కూడా యేసై వచ్చి నన్ను ఏం చేసి కొనిపోతాడు, ఆయన కొనిపోకుండా మనం వెళ్ళలేమండి. ఆయన మనల్ని కొనిపోకుండా ఆయన వెళ్ళలేము. విషయం బాగా అర్థం చేసుకో. ఆయన కొనిపోవాలంటే ఏం కావాలి? ఆయనకి ఇష్టకరంగా ఆయన సంతోష పెట్టేదిగా ఉండాలి. కానీ మనం సంతోషపడ్డమో, లేకుంటే మనము మనుషులు సంతోష పెట్టడమో, మన బంధు ప్రియులు స్నేహితులను సంతోష పెట్టడమో, వాళ్ళని సంతోష పెట్టడమో, వీళ్ళని సంతోష పెట్టడమో చేస్తే పరలోక రాజ్యానికి లేకుంటే యేసు ప్రభు 2వ రాకడలో సంఘమును తీసుకొని పోతున్నప్పుడు ఆ కొనిపోబడుట్లో మనం ఒకవేళ ఉండకుండా ఉంటామేమో. ఈ విషయాన్ని మనం బాగా పరిశీలన చేసుకొని దేవునికి ఇష్టకరంగా, దేవుని సంతోష పెట్టే రీతిగా మనం ఉండాలి. యేసు ప్రభు మనకి మాదిరి ఉన్నాడు. యేసు ప్రభు మాదిరి ఉన్నాడు. యేసు ప్రభు ఏ రీతిగా అయితే దేవుని సంతోష పెట్టాడో, దేవునికి ఇష్టమైన పనులు చేశాడో ఆ పనులు మనం అందరం కూడా చేయాలి. ఒక నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు ధన్యుడవని ప్రియులారా, ఇంక నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉండటానికి నువ్వేం చేయి, ముందుకు అడుగులు వేయాలని ప్రియులారా నేను తెలియపరుస్తుంటున్నాను. ప్రియమైన పిల్లారా, అందుకే యేసు ప్రభు ఏంటంట ప్రియులారా, ఆకాశం స్వరం వినబడుతుంది, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తూ ఉన్నాను. ఇదే మాట ఇంకొక వచనంలో కూడా చూస్తాం. 12వ అధ్యాయము ప్రియమైన బిల్లారా, 12వ అధ్యాయము 12:18. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు.
చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు సాక్ష్యం ప్రియమైన పిల్లారా? ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయనను ఏర్పరచుకుంటేనే, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా నా ప్రియుడు. ప్రియుడు. ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఉమ్. ఈయన అన్యజనులకు ఎందుకు ఆయన తన ప్రాణమునికి ఇష్టడుగా ఉన్నాడు? ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెప్తున్న మాటలండి. ఎందుకు ఆయన ప్రాణానికి ఇష్టమైన కుమారుడు అంటే ప్రియమైన ద్వారా ఆయన మీద ఏముంది? ఆయన ఆత్మ ఉంది. అంటే నీ మీద ప్రియమైన యేసు ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ. అలాగే మనందరి మీద పరిశుద్ధాత్మ ఉంది, మనలో పరిశుద్ధాత్మ ఉంది. విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రేమారా. అయితే ఇక్కడ ఆయన లక్షణం చూస్తాం. ఆయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఏం చేస్తున్నాడు ఈయన? అనగా సువార్తను ప్రకటిస్తాడు. దేవుని ఆత్మ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తా? దేవుని సువార్తను ప్రకటించాలి. అర్థం చేసుకోండి. నువ్వు రోజు ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? లేదా వారానికి ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? నెలకు ఎన్నిసార్లు దేవుని సువార్త ప్రకటిస్తున్నావు? ఎంతమందికి చెప్తున్నావు నువ్వు ప్రభు గురించి? బాగా అర్థం చేసుకోవాలండి. ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే ఎవరు ఏం కావాలి? ఆయన సువార్తను ప్రకటించాలి. ఎందుకు యేసు ప్రభు ఆయనకి ఇష్టడయ్యాడు అంటే ఆయన మీద తన ఆత్మ ఉంచాడు, పరిశుద్ధాత్మ మన అందరికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? కేవలం ప్రార్థన చేసుకోవడానికి కొరకే కాదు, అన్య భాషలో మాట్లాడే కొరకే కాదు, గంతులు వేయడం కొరకే కాదు, సువార్తను ప్రకటించడానికి, దేవుని పరిచయం చేయటానికి. ఈ నా ప్రాణములకు ప్రియుడు. ఇంకా ఆయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేయను. ఈయన జగడమాడడు. ఈయన జగడమాడడు, కొట్లాడైనా. ఎందుకు ఆయన ప్రాణములకు ప్రియుడు అంటే ఆయన కొట్లాడే స్వభావం లేదు. అందుకే కొట్లాడే స్వభావం మనలో ఎవరికి ఉండకూడదండి. కొట్లాడకూడదు. కొట్లాడేటువంటి యొక్క కొట్లాటకు సపోర్ట్ కూడా మనము చేయడానికి వీలు లేదు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. కేకలు అంటే అదే గొడవ, అరుపులు, కేకలు ఆయన చేయడు. ఇంకా వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడింది? అంత తగ్గింపు, దీన మనసు కలిగిన వాడుగా ఉంటాడు. తగ్గింపు, దీన మనసు గలవాడుగా ఉంటాడు. తర్వాత విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. మగమగలాడుచున్న అవిసేనారును ఆర్పచాలని. ఈయన అంటే అర్థమైనది బలహీనలను ఈయన ఏం చేస్తాడు? ఏం పాత్రమైనా త్రోసివేయడు. బలహీనుల పట్ల గౌరవిస్తాడు. ఇక నలిగిన రెల్లు అంటే ఏంటండి? రెల్లు మనం చూసినట్లయితే నీళ్ళలో పెరుగుతూ ఉంటుంది, చాలా అల్పంగా ఉంటుంది, ఎండ వస్తే వాడిపోతుంది. అలాగే మకమకలాడు అవిసినార ఒత్తిని ఆర్పడు అంటే దీపము ఆరిపోవటానికి ఏమవుతుంది? ఆరిపోయే సమయంలో ఎవరిలోకి వస్తుంటుంది చూడండి, ట్వింక్లు ఇస్తూ ఉంటుంది. అలాంటి దారి కూడా ఆర్పడంట ఆయన. అంటే దాని అర్థం బలహీనను సైతం ఏం చేస్తాడు? ఎంతో ప్రేమతో, దయతో చూస్తాడు. ప్రేమతో, దయతో ఏం చేస్తాడు? చూస్తాడు. యేసు ప్రభు ఈ లోకంకి వచ్చినప్పుడు ప్రియులారా ఏ ఒక్కరి తక్కువగా చూడలేదు. అర్థమైందండి? గొప్పవారిని ఏ రీతిగా చూశాడు అదే రీతిగా బలహీనమైన వారిని చూశాడు. కుష్ఠరోగులను చూశాడు, గుడ్డి వాళ్ళని చూశాడు, దరిద్రులను చూశాడు. అందరి పట్ల సమానంగా ఏం చేశాడు? ప్రేమ చూపించాడు, దయ చూపించాడు, కనికరం చూపించాడు. ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా మనం కలిగిన వారుగా ఉండాలండి ప్రియమైన పిల్లలు. కఠినత్వం పనికిరాదు. కఠినత్వం ఉంటే నువ్వు ఏమాత్రం కూడా ఏం చేయలేవు. కఠినత్వం ఉంటే ఏం చేయలేవు. పరలోక రాజాను దేవుడు నిన్ను కొనిపోడు. యేసు ప్రభు నిన్ను కొనిపోడు. దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి ప్రేమారా. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇంకో చోట దేవుని వాక్యం రాయబడింది చూడండి ప్రియమైన పిల్లారా. చదువుతాం ప్రియములారా. మత్తయి సువార్తనే
17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము ప్రేమ ద్వారా 5వ వచనం చదువుదాం. 5వ వచనం, 17వ అధ్యాయం మత్తయి సువార్త 17:5. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడు. ఇక్కడ కూడా అంటున్నాడు, ఈ రూపాంతర కొండ మీద యేసు ప్రభు రూపాంతరం పొందుతున్నప్పుడు అక్కడ ఏలియా, మోషేలు కూడా ప్రత్యక్షమయ్యారు ప్రియమారా. అలాంటి సమయంలో ప్రియమైన పిల్లారా, మరి అపోస్తులకు అనగా పేతురు, యోహాను, యాకోబులు అక్కడ ఉంటున్నప్పుడు వారికి వినపడిన స్వరం ఏంటిదంటే ప్రేమ ద్వారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. అంటే దేవుని ఆనందించే రీతిగా, దేవుడు సంతోషపడే రీతిగా ఏం కావాలి? మనము ఉండవలసిన వారం ఉన్నాం. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి సంతోషం కలిగించాలి, దేవుడు ఆనందపడాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఏ రకంగా అయితే ఆనోకు దేవునికి ఇష్టకరంగా ఉన్నాడో అదే రీతిగా మనం కూడా ఏం చేయాలి? మనం చేసే ప్రతి కార్యంలో కూడా దేవుని సంతోష పెట్టే వారం ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అప్పుడే మనము కొనిపోబడతాము, అన్న విషయం ఇక్కడ తేటగా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది ప్రియమైన పిల్లారా. రోమిలు రాసిన పత్రిక 15:3 వచనం చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 15:3. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకోలేదంట. క్రీస్తు కూడా తను తాను ఏం చేయలేదండి? సంతోషపరుచుకోలేదంట. తన సంతోషం, తన ఆనందాన్ని చూసుకోలేదండి. చాలాసార్లు మనము మనకి ఇష్టమైన రీతిగానే ఉండాలని కోరుకుంటాం, మనం సంతోషాన్ని కోరుకుంటాం. మనకు దుఃఖం కలిగితే ఏమాత్రం తట్టుకోలేము, చిన్న కష్టం వస్తే మనం తట్టుకోలేము, ఎవరైనా ఏమని అంటే తట్టుకోలేము. ప్రియమైన పిల్లారా, ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా? తను తాను ఏం చేయలేదంట. చదవమ్మా మళ్ళీ. తన్ను తాను సంతోషపరుచుకోలేదు. ఏం చేశాడు మరి? కానీ నిన్ను నిందించు వారి నిందను నా మీద పడెను. అంటే తన్ను తాను సంతోషపరుచుకోలేదంట, కానీ ఇంకా అవతల నిందలన్నీ ఈయన మీద వేసుకున్నాడంట. అంటే అవతల వారి, ఎదుటి వారి దుఃఖము, బాధ అంతా ఈయన వేసుకొని ఈయన బాధపడ్డాడంట. ఇదిలో మన ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే, మనం ఎలా సంతోషంగా ఉండాలి, ఎవరు ఎట్లా బాధపడితే నాకెందుకు, నేను మాత్రం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. పరలోకానికి కావలసిన వారు ఎవరు అంటే ప్రియమారా, యేసు ప్రభు కలిగిన మనసు కలిగినటువంటి వారు. అంతే కదండి. ఇక్కడ మన యేసు ప్రభుకి ఏ మనసు ఉందో ఆ మనసును చూస్తున్నాం. యేసు ప్రభు తను తాను సంతోషపరచుకోలేదు, ఎల్లప్పుడూ దేవుని సంతోషపరిచాడు. అదే కాకుండా ప్రియమైన బిల్లారా, తను తాను ఏం చేయలేదంట? సంతోషపరచుకోకుండా ప్రియమారా తన్ను నిందించడం, ఇతరుల నిందను ఏం చేశాడు? నిన్ను నిందించు వారి నిందను కదా, ఆయన నిందించే నిందలన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడంట. అర్థమైందండి? ఆయన నిందించే నిందను ఏం చేశాడు? ఆయన మీద వేసుకున్నాడంట. నిజమైన విశ్వాసి అయితే, కొనిపోబడేటువంటి సంఘంలో మనం ఉండాలి అంటే ప్రియుల మన సంతోషం కాదు, ఇంకొకరిని సంతోష పెట్టే వారికి ఉండాలి. అవతల వాళ్ళ బాధను, వేదన కూడా మనం ఏం చేయాలి? మోసే వారముగా ఉండాలి, భరించే వారికి ఉండాలని ఈ వాక్యం మనకి తేటగా తెలియపరుస్తూ ఉంది. అందుకే అపోజిట్ పౌలు అనేక చోట్ల మనకు తెలియపరుస్తాడు, మేము మనుషులు సంతోష పెట్టే వారం కాదు. మేము ఎవరిని సంతోష పెట్టట్లేదు, వారి ప్రవర్తనలో కావచ్చు, బోధలో కావచ్చు, ఎవరిని సంతోష పెట్టట్లేదండి, దేవుని సంతోష పెడుతున్నారు. మేము దేవునికి దోషులము. ఒకవేళ మనుషులను సంతోష పెట్టే వారం అయితే ఏంటి? మేము దేవుని మనుషులు సంతోష పెట్టే వారం అయితే మేము దేవునికి
దాసులై ఉండము. మేమెవరము? దేవుని దాసులము కాబట్టి దేవుని సంతోష పెడతాము, దేవుని సంతోష పెట్టేవారుగా ఉంటాము. మా ప్రవర్తనలో కానీ అన్నిట్లో కానీ ఎవరు సంతోష పెడతాం? దేవుని సంతోష పెడతాం, కానీ మనుషులను సంతోష పెట్టాం. మేము చేసే బోధలు కూడా ఎవరు సంతోష పెడతాం? దేవుని సంతోష పెడతామని ప్రేమ ద్వారా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. అందుకే మనం ఏం చేయాలి? దేవుని సంతోష పెట్టే వరకు ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అదే విషయం మనం చూస్తుంటాం ఇక్కడ. కాబట్టి అక్కడ చదవబడిన వాక్యం మనం చూస్తున్నాం ఏంటంటే, బాగా అర్థం చేసుకోవాలి. ఆనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి ఇష్టం ఉన్నాడు, సాక్ష్యం కూడా పొందాడంట. ఆయన చూసే వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఈయన దేవునికి ఇష్టడు, ఈయన దేవుని బిడ్డ, ఈయనకి దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవాడు, అంతేగాని మనం అనుకున్నట్టుగా నడిచే వ్యక్తి కాదు, మనకు అనుకూలంగా నడిచే వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టకరంగా జీవించే వ్యక్తి అని సాక్ష్యం పొందాడంట. అందుకే దేవుడు అతను కొనిపోయాడు. మనం కూడా కొనిపోబడాలంటే ప్రియమారా ఇట్టి లక్షణాలు మనం కలిగిన వారుగా ఉండవలసిన వారమే ఉన్నామని దేవుని వాక్యం మనకు క్లియర్గా హెచ్చరిక చేస్తుంది. అందుకే తిమోతి రాసిన పత్రికలో చక్కటి మాట అంటాడు ప్రియమైన బిడ్డలారా. తిమోతి రాసిన పత్రిక 2:4 వచనం చదువుదాం. 2:4. 2 తిమోతి 2:4. సేవకుడైనను యుద్ధమునకు పోవునప్పుడు, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఇక్కడ చక్కగా అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియపరుస్తున్నాడు. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు ఏం చేస్తాడంట? తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. బాగా అర్థం చేసుకోవాలి. మనం అందరము కూడా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుని సైన్యములో ఉన్నటువంటి వారము. అర్థమవుతుందండి? విశ్వాసులకు ఒక పేరు ఏముందంటే సైనికులు అని పేరు ఉంది. ఎందుకంటే రక్షణ పొందిన మొదలుకొని మన జీవితంలో యుద్ధము ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్క విశ్వాసి యుద్ధము చేయవలసిన వాడుగా ఉన్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి యుద్ధములో దండులో చేర్చబడ్డాం అంటే యేసుప్రభు సైన్యంలో మన అందరం చేర్చబడ్డాం. నువ్వు ఒక్కొక్క సైనికుడివి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఎవరు? దేవుని సైన్యంలో ఒక సైనికుడివి. ఈ సైనికుడే నీవు ఏం చేయాలి తెలుసా? నిన్ను ఎవరు చేర్చుకున్నారో అతన్ని సంతోష పెట్టాలి. ఎవరు చేర్చుకున్నారో వారిని ఏం చేయాలి? నువ్వు సంతోష పెట్టాలి. అలా సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? నువ్వు నియమం ప్రకారం పోరాటం నేర్చుకోవాలి. రెండోది, ఈ జీవన వ్యాపారం చిక్కుకోకూడదు. జీవన వ్యాపారం అంటే ఏంటండి? సైన్యంకి వెళ్ళిన వాడు ఆ యుద్ధ రంగం ఎలా గెలవాలి అని తలంపు తప్ప ఇంటికాడ భార్య, పిల్లలు, వాళ్ళు, వీళ్ళు ఇవన్నీ జ్ఞాపకం ఉంటుందా? అవన్నీ జ్ఞాపకం ఉన్నవాడు యుద్ధము చేయలేడు. అలాగే దేవుని యొక్క సైన్యంలో సైనికుడుగా చేర్చబడినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లౌకిక సంబంధమైన చింతలు, లౌకిక సంబంధమైన కోరికలు, లౌకిక సంబంధమైన ఇచ్చలు ప్రియులారా, వీటిలో నువ్వు చిక్కబడకూడదు. వీటి గురించి ఏం చేయకూడదు? విచారణ చేయకూడదు. ఎవరైతే ఈ భూ సంబంధమైనది, శరీర సంబంధమైన యొక్క ఆలోచనలు, చింతలు కలిగిన వాడికి ఉన్నాడో వాడు దేవుని సంతోష పెట్టలేడు. తన్ను దండులో చేర్చుకున్నటువంటి ప్రియులారా ఆయనను సంతోష పెట్టలేరు. అపోస్తలుడైన పౌలు అందుకే చెప్తున్నాడు. మరొకసారి చదువుదాం ప్రియమైన ద్వారా. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు
తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవల్లనే. ఎవరు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోనడు. మనం ఎందుకు దేవుని సంతోష పెట్టలేకపోతున్నామంటే, అనేకసార్లు దేవుని ఎందుకు ఆనందపరచలేకపోతున్నామంటే, అనేకసార్లు ఏం చేస్తాం, మన జీవన వ్యాపారం చిక్కుపడుతున్నాం. అంటే లౌకిక సంబంధ ఆలోచనలు వస్తున్నాయి. అయ్యో, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, అది లేదే, ఇది లేదే, వాళ్ళు ఇట్లన్నారే, వీళ్ళు అట్లన్నారే అని ఈ పనికి మాలినటువంటి యొక్క విచారములను చిక్కబడటం బట్టి యుద్ధము చేయవలసిన ఎందుకు యుద్ధము చేయలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు ఏ రకంగా యుద్ధం చేస్తున్నావు, పైన సైన్యాధిపతి ఏదో చూస్తూ ఉన్నాడు. నేను దండలో చేర్చుకున్న వాడు సైన్యములకు అధిపతి యెహోవా. నిన్ను తన తండ్రిలో ఆయన రాజ్య వ్యాప్తిలో ఒక సైనికుడిగా నిన్ను చేర్చుకున్నాడు. నిన్ను చేర్చుకున్న వాడిని ఏం చేయాలి? నువ్వు సంతోష పెట్టాలి. నిన్ను చేర్చుకున్న వాడిని నువ్వు సంతోష పెట్టాలి. అలా సంతోష పెట్టాలి. ఏం చేయాలి? విశ్వాసం నింపబడి మన సైనికుడు మనం చూసినప్పుడు ఏమిట, సర్వాంగ కవచం ధరించుకొని ఏం చేయాలి? నువ్వు యుద్ధము చేయాలి. నీ గురి అంతా శత్రువు మీద ఉండాలి. నీ గురి అంతా అపవాది క్రియల మీద ఉండాలి. నశించిపోతున్న ఆత్మల మీద ఉండాలి. మరి రక్షించడానికి, విడుదల చేయడానికి నువ్వు ప్రయాసపడవలసిన వాడుగా ఉన్నావు. ఇది ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడే నిన్ను బట్టి ఎవరు సంతోషపడతారు? ప్రభువైన యేసుక్రీస్తు సంతోష పెడతారు. నిన్ను సైన్యంలో చేర్చుకునేటువంటి వ్యక్తి ఆయన సంతోష పెడతాడు. దాని కొరకు ఏం చేయాలి? జీవన వ్యాపారం చిక్కుబడకూడదు. సైనికుడు ఒకవేళ యుద్ధ రంగానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అతను ఇంటిని గురించి, భార్యల గురించి, పిల్లల గురించి, దేని గురించి ఏముండదు, ఆలోచన ఉండదు. అదే రీతిగా విశ్వాసమైన నీవు సైనికుడుగా దేవుని యొక్క దండులో చేర్చబడిన నీవు, నీ గురి అంతా కూడా ఏమై ఉండాలి? ఒక సైనికుడుగా ఎదురున్న శత్రువు, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి యొక్క అనేక జనులను విడుదల చేయటానికి, లేకుంటే నీ యొక్క సైనిక అధిపతి యెహోవా నీతోటి ప్రభువైన యేసుక్రీస్తు ఏ రకంగా ఈ లోకం నశించిపోతున్న ఆత్మల కొరకు, అంటే అనేక మంది విడిపించడం కొరకు, రక్షించడం కొరకు మనసు కలిగి ముందుకు సాగాడో, అదే రీతిగా నువ్వేం చేయాలి? ముందుకు సాగవలసిన వాడై ఉన్నావు. నువ్వు ఆ రీతిగా సాగుతున్నప్పుడు మిగతా విషయాలన్నీ ఎవరు చూసుకుంటారండి? ఆయన చూసుకుంటాడు. కానీ ఒక సైనికుడు యుద్ధ రంగంలోకి వెళ్ళాడంటే తన ఇంటిని గురించి, తనకున్నటువంటి అన్ని విషయాలు ఎవరు చూసుకుంటారండి? ప్రభుత్వం వారు చూసుకుంటారండి. తనకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని ఎవరు చూసుకుంటారు? తనకు కానీ తన ఇంటి వరకు ఏర్పాట్లను ఎవరు చూసుకుంటారు? ప్రియమైన పిల్లారా, గవర్నమెంట్ చూసుకుంటున్నది. అదే రీతిగా నిన్ను, నన్ను, మనందరినీ ఆయన సైన్యంలో చేర్చబడిన మనము యుద్ధ రంగంలో యుద్ధము చేస్తున్నప్పుడు మన అవసరతలు, అక్కర్తలు, మన పరిస్థితి అంతా కూడా ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరు, ఒకవేళ ఆ యొక్క యుద్ధంలో చనిపోయినా కూడా ఆ తర్వాత కూడా తన భార్య, పిల్లల, కుటుంబానికి ఎవరు చూస్తున్నారు? ఎవరైతే ఆయన్ను దండులో చేర్చుకున్నారో ఆ ప్రభుత్వం చూసుకున్న రీతిగానే మనమంతరం కూడా పరలోక ప్రభుత్వం కింద ఉన్నటువంటి వారము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనందరం కదా పరలోకపు ప్రేమ దండులో, పరలోక గవర్నమెంట్ లో, పరలోక సైన్యంలో మనమంతరము కూడా చేర్చబడిన వారము. మనకి లౌకికంగా కావాల్సిన అన్నీ కూడా ఆయన ఏం చేసి ఏర్పాటు చేసి ఉంచాడు. ఆయన చూసుకుంటాడే. దాని విషయం చింతపడేటువంటి వారు ఎవరు కూడా ఏం కాదు, దేవుని సైన్యంలో చేర్చుకున్న వారిని దేవుని సంతోష పెట్టలేరు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు వాక్ క్లియర్ సెలవిస్తుంది, నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్ని కూడా ఏమవుతుంది? ఇవ్వబడుతుంది. దేని గురించి చింతపడకండి. మీ వస్త్రాల గురించి, ఆహారం గురించి, ఇంకా మిగతా విషయాలు ఏ గురించి చింతపడవద్దు. నా నీతిని, రాజ్యాన్ని వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
నువ్వేం చేయాలి? నేను దండులో చేర్చుకున్నటువంటి వాడిని సంతోష పెట్టే వరకు ఉండాలి. ఆనోకు ఎవరు సంతోష పెడుతున్నాడు? భార్యను సంతోషం ఎలా పెట్టాలని ఆలోచించట్లేదు, పిల్లని ఎలా సంతోష పెట్టాలో ఆలోచించట్లేదు. అర్థమైందా? చుట్టుపక్కల వారిని ఎలా, బంధుపీరులు ఎలా సంతోష పెట్టాలని ఆలోచన చేయట్లేదు. ఆయనంతా కూడా ఎవరిని సంతోష పెట్టాలని? దేవుని సంతోష పెట్టాలి. దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవుని సంతోష పెట్టాలి అన్నటువంటి యొక్క ప్రేమ భావముతో, అటువంటి మనసుతో ప్రభుని వెంబడించాడు. ప్రభుతో పాటు నడిచాడు, దేవునితో కలిసి నడిచాడు. అందుకే అతన్ని దేవుడు కొనిపోయాడు. ప్రియ సహోదరి సహోదరా, నీవు నేను కొనిపోబడాలని ఆశపడుతున్నామా? నీవు నేను ఆయన వచ్చినప్పుడు మనం తీసుకుని పోవాలని ఆశపడుతున్నామా? తన సంఘాన్ని కొనిపోవడానికి వస్తున్నప్పుడు ఆ సంఘంలో, ఆ కొనిపోబడే సంఘంలో, ఆ కొనిపోబడే గుంపులో నేను ఉండాలని కోరుకుంటున్నావా? కోరుకున్నట్లయితే నీవు కూడా ఇద్దరం నుంచి ఏం చేయి? ఆయనకి ఇష్టంగా ఉండడానికి, ఆయన సంతోష పెట్టడానికి నువ్వేం చేయి? ప్రేమ సిద్ధపడు. అంతేగాని ఈ లౌకిక సంబంధమైన దాంట్లో ఏం చేయాలి? చిక్కబడొద్దు. ఈ భూసమ చింతల్లో, కోరికల్లో, ఆలోచనలో ఏమాదు ప్రేమ చిక్కబడొద్దు. అనేక మంది లౌకిక సంబంధమైన చింతల్లో ఉన్నారు. అవును, మనకు సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, లేదని కాదు. దాని గురించి చింతపడకు, దాని ఆలోచన చేయకు, దాంట్లో నువ్వు చిక్కబడొద్దు. నిన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టడానికి ఏం చేయి? నువ్వు ముందుకు సాగు. నీ దృష్టి అంతా కూడా నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా ప్రభువును సంతోష పెట్టాలి, నా ప్రభుకి ఇష్టకరంగా ఉండాలన్నటువంటి ఒక ఆశతో ముందుకు సాగు. హానోకు ఆ రీతిగా జీవించాడు కాబట్టి హానోకును ఏం చేశాడు? దేవుడు కొనిపోయాడు. అదే రీతిగా రేపు ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండేటువంటి వారిని కొనిపోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశం రాబోతున్నాడు. తన సంఘాన్ని కొనిపోవడానికి రాబోతున్నాడు. మనం అందరం కూడా ఆ గుంపులో ఉండి, ఆయనకి ఇష్టకరంగా ఉండి, ఆయన గుంపులో ఉండి మనందరూ కొనిపోబడ్డ కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్ముడు అటు కృప దయచేయను గాక. అందరూ మోకరించి కళ్ళ మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళ మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆనోకును మన ముందు పెట్టాడు. ఆనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని కొనిపోయినట్టుగా మనం చూస్తాం. అలాగే కొత్త నిబంధన పరిశుద్ధమైన మనల్ని తన సంఘాన్ని కొనిపోవటకు ఆయన రాబోతున్నాడు. మరి మనము ఆయనకి ఇష్టకరంగా ఉన్నామా? ఆడు ఆనోకు అయితే పరిశుద్ధ గ్రంథం లేదు, సంఘము లేదు, పరిశుద్ధాత్మ ఆలయముగా లేడు, ఆయనకు బోధించేవారు, హెచ్చరించేవారు ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా దేవునికి ఇష్టకరంగా, దేవుని సంతోషపెట్టేవాడుకు ఉన్నాడు. అందుకే దేవుడు అతను కొనిపోయాడు. కొత్త నిబంధన పరిశుద్ధమైనటువంటి మనకి అతని కంటే ఎన్నో రెట్లు ప్రేమరా ఏర్పాట్లు దేవుడు చేసి పెట్టాడు. మన పాపాలు క్షమించాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగాడు, పరిశుద్ధ నింపాడు, సంఘంలో చేర్చాడు, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఇచ్చాడు. అపోస్తలులు, ప్రవక్తలు, బోధకుల ద్వారా మనకి ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. ఇన్ని అత్యున్నతమైన ఆశీర్వాదాలను, అంత ఏర్పాట్లు ప్రభు చేసినప్పుడు మనం ఇంకా లోకం యొక్క ఐకిక విచారంలో, రకరకాల లోక చింతల్లో పడి మనం కొట్టుమిట్లాడుతున్నామా? లేక నాకు పట్ల ఇంతగా ప్రేమించి నాకు తనతో అప్పగించుకున్నటువంటి నా ప్రభువుని సంతోష పెట్టాలి, నన్ను దండులో చేర్చుకున్నటువంటి నా యొక్క యజమాని సంతోష పెట్టాలి అన్నటువంటి ఆశతో నువ్వు ప్రియమైన బిడ్డలారా ముందుకు సాగుతున్నావా? దేవుని సంతోష పెడుతున్నామా? లేదా మనం సంతోష పెడుతున్నామా? మన సంతోషం వెతుకుతున్నామా? లేదా ఇతరులు సంతోష పెడుతున్నామా అని పరిశీలన చేసుకొని ఆనోకు దేవునికి ఇష్టకరంగా ఉన్నట్టుగా మనం కూడా ఇష్టకరంగా ఉందాం.
ప్రభా నేను నీకు ఇష్టకరంగా ఉండి నీవు నీ సంఘాన్ని కొనిపోవటకు రాబోతున్నప్పుడు నేను ఆ గుంపులో ఆ సంఘంలో నీకు ఇష్టకరంగా ఉండి నేను కూడా ఉండాలి నాయన. అది కృప నైనా అని అది సిద్ధపాటు చేయమని పరశురామ దేవునికి అప్పగించుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధానికి స్తుతులు, పరలోకపు దైవమానికి స్తుతులు, మహోన్నతుడానికి స్తుతులు, సర్వశక్తిమంతుడానికి స్తుతులు. ఎవరికి వాదనలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్యా. ఈ రాజుగా అమూల్యమైన మాట ఇవ్వమన్నాను ప్రభు. అయ్యా మేము నీకు ఇష్టకరంగా ఉండటం చూపించు. ఆనోకు ఇష్టకరంగా ఉన్నాడు కాబట్టి నువ్వు అతను కొనిపోయావయ్యా. మరి నేను కూడా కొనిపోబడినట్లుగా నీకు ఇష్టకరంగా నిన్ను సంతోషపెట్టేవాడుగా నన్ను చేయి ప్రభు. అది ఉంటాను ప్రభు, అది ఉంటాను ప్రభు, అది ఉంటాను ప్రభు అని ప్రభు చేతికి అప్పగించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ రాత్రి కాలం మరోసారి ఆనోకు ముందు పెట్టి ప్రభు మాతో మీరు మాట్లాడారు ప్రభు. ఆనోకు దేవుడికి ఇష్టకరంగా ఉన్నాడు కాబట్టి ప్రభు అతన్ని నువ్వు కొనిపోయావు తండ్రి. అడిగి ఉన్నాడు కాబట్టి అతను తీసుకుని పోయావు కాబట్టి అతను కనబడలేదు. అదే రీతిగా అంత దినాల్లో నీకు ఇష్టమైన సంఘాన్ని నువ్వు ప్రేమించి రక్తం ఇచ్చి కొనబడిన సంఘాన్ని కొనిపోవటకు నువ్వు రాబోతున్నావు. సంఘం నీకు ఇష్టకరంగా జీవిస్తుంది ప్రభు. అదే మేమందరం కూడా నీకు ఇష్టకరంగా నిన్ను సంతోషపెట్టేవారముగా ప్రభు మా జీవితాల్లో ప్రభు చక్కగా చేసుకొని ప్రభు సిద్ధపడుకోప చూపించు. నీవు అందరినీ కూడా నీ యొక్క దండులో ఒక సైనికులుగా మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఈ లౌకిక సంబంధమైన కార్యాల్లో మేము ప్రభు చిక్కబడకుండా ప్రభు నీవు మమ్మల్ని చేర్చుకున్నావు. నీ మందలో, నీ సంఘంలో, నీ సైన్యంలో నిన్ను సంతోషపెట్టేవారముగా అందరినీ సిద్ధపాటు చేయమని కృప చూపించమని ఈ రాజ్యకాశంలో నీ కృపకే మా అందరూ అప్పగిస్తాం. మేము ఇక మీద నిన్ను సంతోషపెట్టేట్టుకో ఎల్లప్పుడూ మనసు కలిగి ముందుకు సాగి కృప దయచేయమని కృప ఇప్పుడు అందరికీ అనుగ్రహం నడిపించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము కూడా చిన్న మందిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా?